అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నియోజకవర్గానికి రూపాయలు 24 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిధుల వివరాలు మీడియాతో వెల్లడించారు. మూసీ విషయంలో తానేమైనా తప్పు చేస్తే చెప్పాలని సరి చేసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. అందరూ ఈ ప్రాజెక్టు వద్దంటే నేను కూడా ఆపేస్తా, అంతేకాని అభివృద్ధిని కొందరు అడ్డుకోవడం సరికాదు అన్నారు. ఎవరి ఆస్తులు దోచుకోవడానికి మూసీ ప్రాజెక్టు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునఃపరిశీలనలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి వీసీ నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల రవాణా సురక్షితంగా సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీస్ ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవకాశం దొరికితే మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్పల్లిలో ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం గ్యాస్ ఏజెన్సీని ఓటర్లను తనిఖీ చేశారు. ఓటర్లు ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ గురించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే 1967 నంబర్కు కాల్ చేయగలరని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో స్నేహ సొసైటీలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.